ఆచి చికెన్ మసాలా. విహారయాత్రలో సరదాగా దిగాలనుకున్న సెల్ఫీ నలుగురు యువతుల జీవితాల్లో విషాదం నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడి 3 యువతులు మృతి చెందారు. మృతులను అటు జంబవలస ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. నీటి ప్రవాహంలో గాలిస్తుండగా వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లిన వారు శవాలై తిరిగి రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో వీరితో ఉన్న అంజలి అనే మరో యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర చికిత్స పొందుతోంది. లోతైన నీటి ప్రవాహం, జారుడుగా ఉన్న బండరాలపై సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూస్తున్నాం ఇప్పటికే 3 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇంట్లో చెప్పే వీళ్ళు అక్కడికి వెళ్లడం జరిగిందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇది చాలా విషాదకర సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా పరిశీలిస్తే ఏదైతే సెల్ఫీల పిచ్చి ఉందో, సెల్ఫీల మీద అభిమానం కొందరు ప్రాణాలు తీస్తుందని చెప్పాలి. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సెల్ఫీలు దిగుతూ వారు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన జరుగుతున్నాయి. అలాంటి సంఘటన ఇప్పుడు అల్లూరు సీతారాం జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది. ఈ ఏజెన్సీలో జలపాతంలో పడి 3 యువతులు మృతి చెందారు. మృతులను జంబవలస ప్రాంతానికి చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించడం జరిగింది. వీరంతా కూడా ఇందులో ఒకరు 17 సంవత్సరాల బాలిక అయితే మిగిలిన ఇద్దరు కూడా 16 సంవత్సరాల బాలికలుగా ధృవీకరించడం జరిగింది. నీటి ప్రవాహంలో గాలిస్తుంటే వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిపి సరదాగా వాళ్ళు గడపడానికి వెళ్లారు. శవాలై తిరిగి రావడంతో చాలా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. జలపాతంలో పూర్తిగా రాళ్ల మీద ఈ నాచులు అనేది పేరుకుపోవడంతో అది జారిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా లోనికి వెళ్లి కొద్దీ లోతు ఎక్కువగా ఉంటుందని గతంలోనే అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు సెల్ఫీలు దిగుతూ బండరాళ్ల నుంచి జారుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు కేకలేయడం కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. అలా కొట్టుకుపోతున్న వారిని స్థానికులు చూశారు. ఒక బాలికను మాత్రం క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అంజలి అనే బాలికను బయటికి తీసుకొచ్చినప్పటికీ ఆమె పరిస్థితి విషాదంగానే ఉందని చెప్తున్నారు. ఆమె పరిస్థితి ఆసుపత్రిలో విషమంగా ఉంది, అయితే కోలుకుంటున్నారని కూడా చెప్తున్నారు. ఈ బండరాళ్లపై సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలోనే వీరు నలుగురు కూడా లోపలికి జారిపోయినట్టుగా ప్రాథమికంగా అధికారులు చెప్తున్నారు. ఇందులో 3 ప్రాణాలు కోల్పోగా ఒక బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మేము ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇది తీవ్ర విషాదాన్ని మొత్తం అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ ఏరియాలో తీవ్ర విషాదాన్ని నింపింది. జలపాతంలో 3 యువతులు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు దిగ్భ్రాంతికి గురయ్యారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వీరు విహారయాత్రకు వెళ్లగా ఈ సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం, జారు బండలపై నిలబడి లోపలికి జారిపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన పట్ల అధికారులు కూడా స్పందించి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిర్ణీత సమయంలో లోపల పంపి ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు సూచిస్తున్నారు. రైట్ సాంబశివరావు, అయితే ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు? ప్రధానంగా కేసు దర్యాప్తులో భాగంగా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? ముఖ్యంగా ఇది జలపాతం కావడంతో పెద్ద ఎత్తున టూరిస్టులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కేవలం ఆ ప్రాంతం వారే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ జలపాతానికి రావడం జరుగుతుంది. ఇక్కడ వారు ప్రధానంగా గమనించింది ఏదైతే రాళ్లపై నిలబడి ఫోటోలు దిగుతుండగా ఆ రాళ్లపై నాచు పెరిగిపోవడం, దాంతో వాళ్ళు జారిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంత మేరకు వాళ్ళు లోపలికి వెళ్తే సేఫ్టీగా ఉంటారు, ఎక్కడ నిలబడితే సేఫ్టీగా ఉంటారు చూసి మిగిలిన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పోలీసులు కూడా అదే విషయాన్ని అక్కడ ధృవీకరించడం జరిగింది. సెల్ఫీలు దిగుతూ జారి పడిపోయారని పోలీసులు చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అవసరమైతే అక్కడ కొంతమంది సిబ్బందిని కూడా నియమించి, ఎందుకంటే జలపాతం టూరిస్ట్ ఏరియా పెద్ద ఎత్తున
టూరిస్టులు వస్తారు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. పోలీసులు కూడా ఇదే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సాంబశివరావు, మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే ముగ్గురు మృతి చెందడం మనం చూస్తున్నాం, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కుటుంబ సభ్యులు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ముగ్గురు యువతులకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయనుకోవచ్చు? ప్రాథమికంగానే వీళ్ళ వివరాలు వచ్చి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. తమంతా కుటుంబ సభ్యులంతా కలిపి విహారయాత్ర కోసం ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నీటి ప్రవాహం ఉంటుంది, అక్కడ స్నానాలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వారిలో అక్కడ విలపిస్తున్న వారిని కదిలిస్తే కూడా విషాదమే కనబడుతుంది. వారు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఎలా జరిగిందని కూడా వాళ్ళు సంభ్రమాచర్యలు అలా చేరుకోలేని పరిస్థితులు వాళ్ళు కనబడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. విహారయాత్రలో సరదాగా దిగాలనుకున్న సెల్ఫీ నలుగురు యువతుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. మృతులను అటు జంబవలస ప్రాంతానికి చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. నీటి ప్రవాహంలో గాలిస్తుండగా వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లిన వారు శవాలై తిరిగి రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో వీరితో పాటు అంజలి అనే మరో యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదాన్ని గమనించిన అక్కడున్న స్థానికులు వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ అంజలి అనే యువతిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది.